రైట్, వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. రోజురాని ఈరోజు కూడా ఒక ఆసక్తికర అంశం పైన డిబేట్ కొనసాగించబోతున్నాం. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో గురు శిష్యుల జోరు అంటే బాగుంటుందేమో, ఎందుకంటే వాళ్ళ బంధువు అలాంటిది. అఫ్కోర్స్ ఆయన కాదన్నప్పుడు కూడా ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. గతంలో ఆయన టీడీపీలో కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత పార్టీ మారి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయి కొన్నాళ్ళు ఫైట్ చేసిన తర్వాత సీఎం అయ్యారు, చాలా కష్టపడి సీఎం అయ్యారు. సో అఫ్కోర్స్ బయట గురు శిష్యులే మేమేం కాదు, కాకపోతే అపారమైన భక్తి గౌరవం ఉంది అని చెప్పినప్పుడు కూడా చాలామంది వారిద్దరిని గురు శిష్యులుగానే కంపేర్ చేస్తూ ఉంటారు, కాబట్టి ఆ మాట అనాల్సి వచ్చింది. రైట్, తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఇద్దరి మధ్య మంచి జోరు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అండ్ దానికి కారణం ప్రధానంగా ఈరోజు ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి. అభివృద్ధి సంక్షేమంలో తెలుగు రాష్ట్రాలు పోటీ పడాలని ఆకాంక్షించారు. చంద్రబాబు 18 గంటలు పనిచేస్తారంటూ కితాబు ఇవ్వడం జరిగింది. ఆయనకి తగ్గట్టుగానే మనం కూడా తెలంగాణలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, లేదంటే మంత్రివర్గం కావచ్చు, 18 గంటలు పోటీ చేస్తేనే 18 గంటలు పని చేస్తేనే ఆ స్థాయిలో మనం కూడా ఈక్వల్గా ఉండగలుగుతాము అనే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కొన్ని చేయడం జరిగింది. అయితే ఇద్దరు కూడా, రెండు పార్టీలు కూడా భిన్న ధృవాల లాంటి పార్టీలు ఉన్నారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా కీలక వ్యక్తిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు, ఇండియా కూటమిలో ప్రాధాన్యత కలిగిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. సో ఇటువంటి సమయంలో ఇటువంటి రెండు భిన్న ధృవాలు లాంటి ఉన్న పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు, అఫ్కోర్స్ గతంలో వాళ్ళిద్దరూ కలిసి పనిచేసి ఉండొచ్చు, ఆయన గురువు కావచ్చు, ఆయన శిష్యుడు అయి ఉండొచ్చు, కాదంటలేదు. కానీ ఇప్పుడు మాత్రం మారిన పరిస్థితులన్నీ కూడా భిన్నంగా ఉన్నాయి. ఆయన కాంగ్రెస్లో ఉన్నారు, ఈయన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఫామ్ చేయడంలో కీలక వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో రెండు రాష్ట్రాల మధ్య జనరల్గా ఎక్కువగా ఉంది విభజన సమస్యలు, కొన్ని కేంద్రం నుంచి రావాల్సిన సమస్యలు పరిష్కరించుకోవాలి. రెండు రాష్ట్రాలు పరిష్కరించుకుని ఒక ఒప్పందానికి రావటం, కేంద్రంతో మాట్లాడి ఆ సమస్యలు పరిష్కారం మొత్తం కానీ, అంటే రెండు రాష్ట్రాలకు రావాల్సిన ఏవైతే చట్టం ప్రకారం రావాల్సినటువంటి ఏవైతే ఉన్నా అవన్నీ కూడా రాబట్టుకునేలా చేసుకోవటం, ఇది ప్రధాన అజెండా ఇద్దరు కూడా. కానీ ఇక్కడ వీళ్ళిద్దరూ సహకరించుకున్నప్పుడు కూడా అక్కడ కాంగ్రెస్కి భద్రశత్రుగా ఉన్నటువంటి బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఉంది కాబట్టి, సో వారి సహకారం లేకుండా విభజన సమస్యలు కానీ, లేదంటే ఇంకొక విషయాలు కానీ, విభజన హామీలు కానీ ఇవన్నీ సార్ట్అవుట్ అయ్యే పరిస్థితుందా అనేది కీలక ఆస్పెక్ట్గా మారింది. రైట్, ఇదే అంశంపై మనం డిబేట్ కొనసాగించబోతున్నాం. టీడీపీ నుంచి సురేంద్రనాయుడు గారు, అదేవిధంగా బీజేపీ నుంచి నవీన్ యాదవ్ గారు, కాంగ్రెస్ నుంచి ఇందిరా శోభన్ గారు కూడా జాయిన్ అయ్యారు. రైట్, డిబేట్ స్టార్ట్ చేసే ముందు అందరికీ నమస్కారం అండి. డిబేట్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఈరోజు రేవంత్ రెడ్డి ఏమన్నారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారు అనేది ఒకసారి విని స్టార్ట్ చేద్దాం. ఈరోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అభివృద్ధిలో, సంక్షేమంలో వారితో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది. గతంలో 12 గంటలు పనిచేస్తే సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు వారు 18 గంటలు పనిచేస్తే నేను 12 గంటలతో సరిపెడితే కుదరదు. కాబట్టి మా అధికారులకు, మా సహచరులకు మనం కూడా 18 గంటలు పని చేయాల్సిందే. అభివృద్ధి విషయంలో, సంక్షేమం విషయంలో పోటీపడి ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికే ఒక రోల్ మోడల్గా నిలబడాలి అని నేను భావిస్తున్నాను. ఆ దిశగా మా ఆలోచన, మా విధానాలు, మా నిర్ణయం ఉంటుంది. రైట్, అది చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. పరస్పర సహకారం, అభివృద్ధి సంక్షేమ విషయంలో రెండు రాష్ట్రాలు పోటీ పడాలని, దేశంలోని రెండు రాష్ట్రాలు కూడా ఆదర్శంగా ఉండాలని, రోల్ మోడల్గా ఉండాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, ముందుగా కాంగ్రెస్ నుంచి ఇందిరా శోభన్ గారు ఉన్నారు. నమస్తే అండి ఇందిరా శోభన్ గారు. రైట్, మీ పార్టీ సుప్రీం ఏదైతే చెప్పారో పాయింట్స్ కొన్ని కోట్ చేశారు. అఫ్కోర్స్ వారిద్దరు గతంలో పనిచేసినప్పటికి కూడా నేనేమంటానంటే, ఎంత వీళ్ళిద్దరి మధ్య ర్యాపో ఉన్నా, ఎంత సోదరభావం ఉన్నప్పటికీ కూడా విభజన సమస్యలు పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వ సహకారం అయితే పూర్తిగా ఉండాలి. బట్ ఈయన కాంగ్రెస్లో ఉన్నారు, ఆయన ఎన్డీఏ కూటమిలో ఒక కీలక వ్యక్తిగా ఉన్నారు. సో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సపోర్ట్ లేకుండా వీళ్ళు అనుకున్న లక్ష్యాలు నెరవేరే పరిస్థితి ఉందా? ఇందిరా శోభన్ గారు. ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకు మరియు బీఆర్కే వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారం అండి. రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాటలని మనము పాజిటివ్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే రెండు రాష్ట్రాలు కూడా, అంటే టీడీపీ ప్రభుత్వం ఏర్పడకన్నా ముందే, ఎలక్షన్ రిజల్ట్ కి రాకన్నా ముందే రేవంత్ అన్న తిరుపతి వెళ్ళినప్పుడు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి అని అంటే,
తెలుగు రాష్ట్ర ప్రజలు ఇద్దరు కూడా బాగుండాలి, ముందుకు వెళ్ళాలి, ఈ అభివృద్ధి సాగాలి అని అంటే మేమిద్దరం ముఖ్యమంత్రులము కూడా కలిసి పనిచేస్తాం, ఒకరికొకరము సహకరించుకుంటాము, ఏమంటారు ఫ్రెండ్లీ నేచర్ మాకు ఉంది అని చెప్పడం జరిగింది. సో విడిపోయినప్పటికీ కూడా రెండు రాష్ట్రాలది ఒక నేపథ్యం ఒకటే. తెలుగు ప్రజలు అన్నదమ్ముల్లాగా కలిసి ఉండకపోయినా కూడా విడిపోయినప్పటికీ అభివృద్ధి పథంలో మనం అంతా కూడా ఒకే లైన్ లో ఉండాలని చెప్పారు. అయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కొద్దిమంది గురువుగా అనేది కూడా కొంత మాట్లాడుతున్నారు. సో రేవంత్ అన్న ఆల్రెడీ ఒక రిపోర్టర్ అడిగినప్పుడు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు నాకు సహచరులు మాత్రమే, తనతో పని చేశాను, ఒక ఎమ్మెల్సీగా నేను ఇండిపెండెంట్ గా గెలిచిన తర్వాత టీడీపీ పార్టీలో చేరాను, ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత నేను ఏమంటారు పబ్లిక్ రిప్రజెంటేటివ్ ప్రజాప్రతినిధిని కాలేదు అని ఆయన చెప్పడం జరిగింది. సో కాబట్టి కొంత సీనియర్ అయినప్పటికీ ఏజ్ లో పెద్దవాడు అయినప్పటికీ అందరూ అలా ఆలోచిస్తున్నారేమో. బట్ కానీ రేవంత్ అన్న విషయంలో స్వతహాగా ఆయన ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ గా ఒక లీడర్ గా ఎదిగినటువంటి వ్యక్తి, ఒక పట్టుదల కసితో ఉన్నటువంటి వ్యక్తి, ఇవాళ ఒక ముఖ్యమంత్రి స్థాయిగా ఎదిగారు. సో ఇద్దరు కలిసినట్టు సహచరులు రెండు రాష్ట్రాల్లో అక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ ముఖ్యమంత్రి ఉండడం అన్నది తన విషయానికి తీసుకున్నట్లయితే తనకి హ్యాపీ, అంటే ఎవరికి చూసే వాళ్ళకి కూడా అందరికి ఒక హ్యాపీ, ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉండబోతుంది అని అందరు అనుకుంటారు. అయితే ఇప్పుడు మీరు అడిగింది ఏంటి అంటే వాళ్ళు ఎన్డీఏలో కీలకంగా ఉన్నారు కదా, మీరు ఇండియా కూటమిలో ఉన్నారు కదా అని మీరు అంటున్నారు. ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారే కీలకము, బాబు గారి కీలకం. ఎందుకంటే ఆ ప్రభుత్వం ఉండాలంటే బాబు గారే కీలకం. సో బాబు గారికి ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? ఆ రాష్ట్ర ప్రయోజనాలే తన ఫస్ట్ ప్రయారిటీ. సో కాబట్టి రేవంత్ అన్నకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రయోజనాలే ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి పంపకాల విషయానికి వచ్చినప్పుడు అవి మాట్లాడుకునేటువంటి దాంట్లో డిస్కషన్ లో ఒక ఎన్విరాన్మెంట్, ఒక ఫ్రెండ్లీ నేచర్ ఎన్విరాన్మెంట్ డిస్కషన్ కి ఒక మంచి మూమెంట్ అన్నది ఉంటది. దానికి ఈ రెండు పార్టీల మధ్య ఇద్దరు కలిసి పనిచేసినటువంటి నేపథ్యంలో బాబు గారి అనుభవంతో ఇవాళ ఇది సానుకూలంగా ఉండబోతుందని చెప్పడం దాని యొక్క మెసేజ్ అని నేను తెలియజేస్తున్నా. మూడో విషయం ఏంటి అంటే బాబు గారు పని అంటే వర్క్ మైండెడ్ వ్యక్తి అనేది అందరూ మాట్లాడుకుంటారు. ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న కూడా వర్క్ మైండెడ్ క్యాండిడేట్. ఆయన ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయితే ఇప్పటి వరకు 24 గంటల సమయం ఉంటే ఇప్పటికే ఆయన 18 గంటలు పనిచేస్తుండు. మా అన్న మర్చిపోయి 12 గంటలు అని చెప్పినట్టుంది. విపరీతంగా మొత్తం పొద్దున్న లేస్తే పబ్లిక్ ఇష్యూస్, రివ్యూస్, పార్టీ పరంగా ఒక పిసిసి ప్రెసిడెంట్ కూడా తనే ఉన్నారు. సో ఇట్లా అన్ని రకాలుగా తన యొక్క సమయాన్ని వెచ్చించి కొత్తగా మేము వచ్చినప్పుడు ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకునే దాంట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎవరితో మాట్లాడాలి, ఎలాంటి సలహాలు తీసుకోవాలి, వీటన్నింటిలో తలామునకలు అవుతున్నటువంటి సందర్భం. అయితే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే తెలంగాణకి ఆంధ్రాకి మధ్యలో ఉన్నటువంటి మెయిన్ గా నీటి పంపకాల విషయంలో అక్కడ పెద్ద చర్చ అన్నది జరుగుతుంది. ఆ నీటి పంపకాల విషయము, తర్వాత 9th షెడ్యూల్లో 9th and 10th షెడ్యూల్లో ఉన్నటువంటి ఆస్తుల పంపకాల విషయంలో ఉండొచ్చు, ఇతరత్ర విషయాలకు సంబంధించినటువంటి వాటిలో ఇద్దరి మధ్యలో కూర్చొని ఒక అండర్స్టాండింగ్ లో రెండు రాష్ట్రాలకు కూడా ప్రయోజనం కలిగే విధంగా నిర్ణయాలు ఉంటాయి అని చెప్పేసి ఒక స్నేహపూర్వకమైనటువంటి భావంతోన ముందుకెళ్తామన్నది కదా. ఎన్డీఏలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఎన్డీఏలో అక్కడ ఉన్నది పార్షల్ ఆఫ్ పార్టీ వాళ్ళున్న సంఖ్య. బాబు గారికి ఎవరు సపోర్ట్ లేకుండానే బాబు గారు ఇవాళ ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్య అయినా ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్ కి ముందుగా మాట ఇచ్చున్నారు, కలిసి ఉన్నారు, ఎన్డీఏ కూటమిలో చేరారు కాబట్టి దానికోసం వాళ్ళు మూవ్ అవుతున్నారు. మరి ఆ ప్రత్యేక హోదా అయిండొచ్చు, ప్రాణహిత అక్కడ ఉన్నటువంటి పోలవరానికి జాతీయ హోదా విషయం అయిండొచ్చు, వీటన్నింటి విషయంలో మరి ఎన్డీఏ అంటే బీజేపీ ప్రభుత్వం, బీజేపీలో ఉన్నటువంటి పెద్దలు ఎలాంటి నిర్ణయాన్ని చేస్తారో దాన్ని బట్టి బాబు గారి యొక్క అడుగులు ఉంటాయని మేము అనుకుంటున్నాం. కాబట్టి తప్పకుండా ఆల్వేస్ ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినాడే రెండుగా విభజించినప్పుడే ఆ రోజే చెప్పాం ప్రత్యేక హోదాకి మేము కట్టుబడి ఉన్నామని. మొన్న కూడా రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్ గా మా ప్రభుత్వం ఏర్పడితే మొదటి సంతకం ప్రత్యేక హోదా పైనే ఉంటుందని, ఎందుకంటే మాకు ఏపీలో ఒక సీటు లేదు, అక్కడ పెద్ద మాకు సంఖ్య కూడా లేదు, అయినప్పటికీ కూడా ఆ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం మేము మొదటి సంతకం చేస్తామని చెప్పాం. మేము దానికి కట్టుబడి ఉన్నాం, ఈ రోజు వరకు కూడా దానికి కట్టుబడి ఉన్నామని కూడా రీసెంట్ గా కూడా రాహుల్ గాంధీ గారు చెప్పారు. అక్కడ పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మా సోదరి షర్మిలక్క గారు చెప్పారు. కాబట్టి తప్పకుండా ఇది ఒక స్నేహపూర్వకమైనటువంటి ఒక మంచి వాతావరణంలో ముందుకెళ్లడానికి ఒక అవకాశం. సో రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇద్దరు పవర్ఫుల్ ముఖ్యమంత్రులు పనిచేయడం కోసం వాళ్ళు వేసేటువంటి అడుగులకి మరి కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు సహకరిస్తారా, సహకరించకపోతే ఏమవుతుంది అన్నదానికి తర్వాత డిస్కషన్. బట్
సహకరిస్తారని అనుకుంటున్నా. రాజకీయాలు వేరు, ప్రభుత్వాలు వేరు. ప్రభుత్వ పరంగా అభివృద్ధి నేపథ్యంలో డెవలప్మెంట్ యాంగిల్లో బాబు గారు ముందుంటారని అందరికీ తెలుసు. ఈడ రేవంత్ అన్న కూడా అంతకన్నా ఇంకా 2 అడుగులు ముందుగానే ఉంటారని అందరికీ తెలుసు. కాబట్టి ఈ విషయంలో ఎవరికి కూడా పొరపాటు అవసరం లేదు. ఒక కాంపిటేటివ్ లో మనం ఉన్నప్పుడు మనము ఇంకా ఎక్కువగా ముందుకెళ్ళాలి, తెలంగాణ ఇంకా ఎక్కువ డెవలప్ అవ్వాలి అని అంటే అవతల వాళ్ళకన్నా మనం ఇంకా పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. పని మంతులు ఉన్నప్పుడే కదా ఇంకొక పని మంతుతో పోటీ పడ్డప్పుడే అసలు మనలో ఉన్నటువంటి ఒరిజినాలిటీ ఏంది అన్నది ముందుకు వస్తుంది. కాబట్టి రేవంత్ అన్న ఇవాళ అక్కడ చెప్పినటువంటి మాటలని అన్నింటినీ కూడా ఒక పాజిటివ్ లైన్ లో తీసుకొని 2 రాష్ట్రాల ప్రయోజనాల కోసం పని చేస్తామని చెప్పడం జరిగింది. ఇన్ కేసు పొరపచ్చలు ఈ రాష్ట్రానికి తెలంగాణకి ఏదైనా నష్టం జరిగే పనులు అట్లాంటివి ఏమైనా జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరు రేవంత్ అన్న అన్నది కూడా ఇది అక్షర సత్యం. రైట్, నేనేమంటున్నానంటే అఫ్కోర్స్ మీరు అన్నట్టుగానే కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర వహించారు, ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమికి పోషించారు, నేను కాదనట్లేదు. కానీ ఏదైతే మీరు 2 రాష్ట్రాలు పెట్టుకున్న లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని అచీవ్ చేయడానికి ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం లీడ్ చేసిన బీజేపీ పార్టీ సపోర్ట్ మస్ట్ ఉండాలి. కానీ ఆ పార్టీకి బద్ధశత్రువు కాంగ్రెస్. సో ఇటువంటి నేపథ్యంలో ఈ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవి సార్ట్అవుట్ అవటం కానీ, సమస్యలు సార్ట్అవుట్ అవడం కానీ, లేదంటే విభజన హామీలు రావట్లం కానీ సక్సెస్ అవుతారనుకోవాలా? అట్లా చేయకపోయినట్లయితే జరగకపోతే, ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ ఉంది కాబట్టి వాళ్ళకి అవకాశం ఇస్తే మాకు నష్టం అవుతుంది అనుకుంటే మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ బలపడాలనుకుంటుంది కదా, అప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ నష్టపోతారు కదా ఆటోమేటిక్ గా. సో అక్కడ బాబు గారు సరిగ్గా ఉండాలన్నా కూడా, ఆయన ప్రయోజనాలు నెరవేరాలన్నా తప్పకుండా బాబు గారు చెప్పిన మాట కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు వినాల్సిందే. ఇక్కడ ఒకవేళ అలా కాకుండా తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కాబట్టి మేము ఎందుకు సహకరిస్తామని అక్కడ ఉన్నటువంటి బీజేపీ పెద్దలు కనుక ఏమన్నా పుల్లలు పెట్టే కార్యక్రమం చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళకి నూకలు ఉండవు అన్నది వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి అల్టిమేట్ గా ప్రజల యొక్క ప్రయోజనాలే ఇంపార్టెంట్. రాజకీయాలకు స్వస్తి పలికి 2 ప్రభుత్వాలుగా ఇవాళ సహకరించుకొని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉన్నది. అందుకనే ఇవాళ రేవంత్ అన్న మొన్న ఎంపీ ఎలక్షన్ల సమయంలో తను తీసుకున్నటువంటి ఎజెండానే దేశవ్యాప్తంగా జరిగింది. రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు, రిజర్వేషన్లు ఎత్తివేస్తారు, ఆర్ఎస్ఎస్ ఏర్పడ్డ తర్వాత 100 సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి ఆ నేపథ్యంలో ఈ కుట్ర జరగబోతుంది, మీరు జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించిన ఈ లైనే దేశవ్యాప్తంగా ఇవాళ చర్చ జరిగింది. ఆ చర్చ ద్వారానే ఇవాళ బీజేపీకి మినిమం వాళ్ళ మ్యాజిక్ ఫిగర్ లో చేరుకోలేకపోయిన 240 కేసు సర్ది పెట్టుకొని ఇవాళ బాబు గారు లాంటి వాళ్ళు, నితీష్ లాంటి వాళ్ళు కీ రోల్ పోషించేటువంటి పరిస్థితికి చేరుకున్నారు. కాబట్టి రేవంత్ అన్నతో అంత ఈజీగా వాళ్ళు పెట్టుకోరని నేను అనుకుంటున్నా. పెట్టుకుంటే వాళ్ళ కొరి వాళ్ళే గోక్కున్నట్టే అవుతుంది. కాబట్టి అలాంటి వాతావరణం రాకుండా జాగ్రత్తగా ఎవరి పనులు వాళ్ళు ప్రభుత్వ పరంగా చేసుకుంటేనే బాగుంటది అని మాత్రం మేము విశ్వసిస్తున్నాం. ఒకవేళ కాళ్ళ పెట్టి మేమెందుకు అభివృద్ధి చేయాలి, మేమెందుకు వాళ్ళకి సహకరించాలి అని కొరివి కోరి కయ్యం పెట్టుకోవాలనుకుంటే అది వాళ్ళకే నష్టం, మాకు ఎలాంటి నష్టం జరగదు. మాకు ప్రజల్లో ఇంకా సింపతి పెరుగుతుంది. అప్పుడు 2019-24 మధ్య ఆల్మోస్ట్ ఒకరికొకరు తెలిసిన వ్యక్తులే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. ఇటు పక్క కేసీఆర్, ఇటు పక్క జగన్మోహన్ రెడ్డి, ఇద్దరు తెలిసిన వ్యక్తులే. ఈవెన్ చంద్రబాబు కంటే కూడా జగన్కి కేసీఆర్ గారు దగ్గరగా ఉన్నారు. సో ఆ 2 ప్రభుత్వాలు ఇద్దరు అనుకూల వ్యక్తులే 2 రాష్ట్రాల్లో ఉన్నారు. కానీ ఆ దశలో ఎంత అనుకూల వ్యక్తులు ఉన్నప్పుడు కూడా, ఒకరికొకరు సోదరభావం ఉన్నప్పుడు కూడా ఆ దశలో ఇష్యూస్ సార్ట్అవుట్ అయిన పరిస్థితి లేదు. అవునా కాదా? వాళ్ళకి సొంత ప్రయోజనాలే కావాల్సి వచ్చినాయి ఇద్దరికి కూడా. అక్కడ అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారు వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నీళ్లు తీసుకుపోతున్నా పల్లెత్తు మాట మాట్లాడలేదు. ఇక్కడ వాళ్ళ యొక్క ఎత్తు పెంచినా కూడా పల్లెత్తు మాట మాట్లాడలేదు. కాబట్టి ఆనాడు కాంగ్రెస్ పోరాటం చేసింది, మా నీళ్లు దోచుకపోతే ఊరుకునే ప్రసక్తి లేదని ఆనాడు కాంగ్రెస్ మాట్లాడింది, ఈ రోజు కూడా మాట్లాడుతుంది. ఇవాళ కృష్ణాలో మా వాటా, మాకు రావాల్సినటువంటి వాటా, మా పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉంది కాబట్టి తప్పకుండా మా కేటాయింపుల్లో అన్యాయం చేస్తే ఊరుకునేది లేదు అని చెప్పాము. కేసీఆర్ గారు డే వన్ కృష్ణా పరివాహక ప్రాంతం మాది తెలంగాణ ఎక్కువ అయినప్పటికీ కూడా నీటి కేటాయింపుల్లో 292 టీఎంసీలకే మూసుకొని సైలెంట్ గా సంతకం పెట్టొచ్చిండు కేసీఆర్ గారు. ఆ రోజు ఆజ్యం పోసారు మోసానికి. కాబట్టి అది కంటిన్యూ అయ్యింది. ఇవాళ పరిస్థితి ఉండదు. తప్పకుండా ఇవాళ కృష్ణా ట్రిబ్యునల్ పైన, గోదావరి ట్రిబ్యునల్ పైన ఏది జరిగినా కూడా వీటి పట్ల సరి అయినటువంటి అవగాహన ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా రేవంత్ అన్న ఎట్టి పరిస్థితుల్లో వాడికి కాంప్రమైజ్ కారు. బాబు గారు కూడా 2 రాష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళ టీడీపీ కూడా ఇక్కడ ఉన్నది.
టీడీపీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నది. మరి వాళ్ళకు కూడా రాజకీయ ఆలోచన ఉన్నప్పుడు తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు కూడా వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి మనం దీన్ని పాజిటివ్ గానే చూడాలని నేను పదే పదే అందుకే చెప్తున్నాను. ఇప్పటి నుంచే మీడియా దీనిపైన కోడిగుడ్డి పైన ఈకలు వీకినట్టుగా మనం ఇప్పటి నుంచే నెగిటివ్ లైన్ లో మనం మూవ్ అయినట్లయితే అవి లేనిపోని ఇంకొక ఆలోచనకు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి కొత్తగా ఉన్నటువంటి 2 రాష్ట్రాలు పునర్నిర్మాణం వైపు వెళ్తున్నాయి. ఈ పునర్నిర్మాణానికి మీడియా సహకారం కూడా చాలా ఇంపార్టెంట్ అని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. రైట్ వెల్కమ్ బ్యాక్ టు ది గ్రేట్ డిబేట్. తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిన విషయం అందరికీ తెలిసిందే. ఇద్దరు కూడా ఒకరికొకరు తెలిసిన వ్యక్తులే అని అందరికి ప్రపంచం మొత్తం తెలిసిందే. పట్ల తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన వ్యక్తే రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గురించి ఏంటి, ఎక్కడ పనిచేస్తారు, ఏంటి, ఎలా వాళ్ళ జర్నీ ఉందనేది అందరికీ తెలిసిందే. రైట్, ఇటువంటి నేపథ్యంలో ఏదైతే 2 రాష్ట్రాల మధ్య ఇబ్బందికరంగా ఇప్పటికీ ఉన్నాయో, ఆల్మోస్ట్ రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు దాటిపోయినప్పుడు కూడా ఇప్పటికీ కొన్ని ఇష్యూస్, హామీలు లేవు, కొన్ని హామీలు అమలు కాలేదు. అప్పటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు కాలేదు. విభజన సమస్యలు కూడా ఇంకా పరిష్కారం కాలేదన్నమాట. సో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలు మొత్తం కొంచెం సార్ట్ అవుట్ అయ్యేలాగా పరిష్కరించుకుందాం, కలిసి ముందుకెళ్దాం అనే ఒక పాజిటివ్ నోట్తో చెప్పిన వ్యాఖ్యలు జరిగాయి. అవి అచీవ్ అవుతాయా లేదనేది మన టాపిక్గా ఉంది. రైట్, సురేంద్ర నాయుడు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తారు? అనుకున్న లక్ష్యం నెరవేరే పరిస్థితి ఉందా? మీ పార్టీ అధినేత ఎన్డీఏలో భాగంగా ఉన్నారు. సో ఇటువంటి సమయంలో ఎట్లా ఇష్యూ 2 రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరి అన్ని సమస్యలు సార్ట్అవుట్ అయ్యే పరిస్థితి ఉందా? ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా బీఆర్కే న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, యాక్చువల్లీ ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలని 100% ఎవరైనా కూడా స్వాగతించాల్సిందే. ఈరోజు స్వప్రయోజనాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల దిశగా 2 ప్రభుత్వాలు పనిచేస్తాయి అనేది అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో ఇటు ఉన్న తెలుగు వారికి, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు వారికి అందరికీ కూడా ఇప్పుడు మా ఉద్దేశం ఏమంటే, తెలుగుదేశం పార్టీ ప్రధాన ఉద్దేశం ఏమంటే, రాష్ట్రాలు వేరైనా ఒకే భాష మాట్లాడే వాళ్ళం మనం. దాదాపు 60 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేశాం, అన్నదమ్ముల్లాగా విడిపోయాం. ఏదున్నా కూడా మన మధ్య పొరపచ్చాలు ఉంటే కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకోవాలి. తెలంగాణ బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ విడిపోయినటువంటి రాష్ట్రం కాబట్టి, రాజధాని లేనటువంటి రాష్ట్రం కాబట్టి, ఈ రాజధాని లేని రాష్ట్రానికి తెలంగాణ కూడా మన అన్నదమ్ముల్లే ఆంధ్రప్రదేశ్లో ఉన్నది అని చెప్పి తెలంగాణ వాళ్ళు కూడా సానుభూతితో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మీద. కానీ మన దురదృష్టం, లాస్ట్ 5 ఇయర్స్ ఏదైతే విడిపోయిన తర్వాత 2014 నుండి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందింది. ఆ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పోటీ పడలేక, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మనకు ఇక్కడ నూకలు చెల్లిపోతాయి, తెలంగాణ అభివృద్ధిలో కుంటు పడిపోతుంది, తెలంగాణ ప్రజలు కూడా బేరీజు వేసుకుంటారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా జరుగుతోంది, తెలంగాణ అభివృద్ధి ఎలా జరుగుతూ ఉంది అని. రేపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి శరవేగంగా జరుగుతా ఉంటే తెలంగాణలో కేసీఆర్ వెనకబడిపోయినాడు అని చెప్పి మనకు ఓట్లు వేయరు అనే ఒక దురుద్దేశంతో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ మీద విషం చిమ్మి విడిపోయినటువంటి రాష్ట్రంలో ఆ రోజు ఏవైతే విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఉన్నాయో ఈ హామీలన్నింటినీ కూడా పరిష్కరించేదానికి ముందుకు రాని పరిస్థితి మనం చూసాం. దాని తర్వాత దురదృష్టం చేతు ఏదైతే తెలంగాణలో కేసీఆర్ కోరుకున్నట్టు ఆంధ్రప్రదేశ్లో అధికారం తెలుగుదేశం కోల్పోయింది. ఇక్కడ స్వప్రయోజనాలకు కేసులు మాఫీ కోసం వచ్చినటువంటి ప్రభుత్వం అక్కడ తెలంగాణలో ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆస్తులు కాపాడుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి కేసీఆర్తో లాలూచి పడిపోయి అలై బలై చేసుకొని ఈయన గెలిచిన వెంటనే ఈయన అక్కడికి ఆహ్వానించి ఇద్దరు కౌగిలించుకొని
అన్నదమ్ముల్లాగా మనం ఉందామని ఎగ్జాక్ట్లీ అదే సురేంద్ర గారు నా పాయింట్ కూడా అదే రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిన తర్వాత అంటే అఫ్కోర్స్ 10 ఏళ్ల పాటు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగింది, 2019-24 మధ్య వైసీపీ ఇక్కడ ఏపీలో కొనసాగింది. వారిద్దరి మధ్య వాళ్ళు చాలా చాలా క్లోజ్గా మూవ్ అయ్యారు. మా మధ్య బేసిన్ లేవు, భేషజాలు లేవు అని చెప్పినప్పుడు కూడా, క్లియర్గా ప్రకటన చేసినప్పుడు కూడా ఆ సమస్యలు అంతగా పరిష్కారమైన మార్గం అయితే కనిపించలేదు. అదే ఎందుకంటే అన్నదమ్ముల్లాగా ఉందాం అని చెప్పి కౌగిలించుకొని చెప్పుకున్నారు. కానీ వీళ్ళ ఆలోచన ఏమంటే అక్కడ తెలంగాణలో మనం పర్మనెంట్ గా అధికారంలో ఉండాలనేది కేసీఆర్ ఆలోచన. ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏమంటే మనకు ఆంధ్రాలో ఆస్తులు లేవు, తెలంగాణలో ఆస్తులు ఉన్నాయి, మన ఆస్తులు కాపాడుకోవాలంటే కేసీఆర్ చెప్పినట్టుగా మనం విందాం, ఆంధ్రప్రదేశ్ ఎట్ట పోయినా పర్వాలేదు అని చెప్పి ఆయన ఏది కూడా విభజన చట్టంలోంటి హామీలను ఒక్క పాయింట్ కూడా అతను చేయలే. దానికి తోడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే విద్యుత్ బకాయిలు దాదాపు నాకు తెలిసినంత వరకు 4,500 అదే సంథింగ్ కోట్లు ఉంటే ఇవన్నీ కూడా ఏమీ మాట్లాడకుండా సంతకం పెట్టేసి వచ్చేది, గుడ్డిగా సంతకం పెట్టేసి ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో ఉన్నటువంటి సెక్రటరియట్ ను కూడా ఆయన సంతకం పెట్టేశాడు. ఆయన సెక్రటరియట్ కొట్టేసి ఆయన విలాసవంతంగా సెక్రటరియట్ కట్టేద్దాం, మళ్ళా మనం ముఖ్యమంత్రి అవుతాం అనుకొని ఆయన చేసేసాడు. అంటే 5 సంవత్సరాలు ఎక్కడ కూడా హామీలు, మనం విభజన చట్టంలోని హామీలు ప్రస్తావనే చేసుకోవాలి వీళ్ళిద్దరూ. ఈరోజు ఒక శుభ పరిణామం, తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అవినాభావ సందర్భం ఉంది. కొంతమంది కాదనొచ్చు గురు శిష్యులు అనేదాన్ని, అది వాళ్ళు కాదన్నా అవునన్నా జగమెరిగిన సత్యం గురు శిష్యులు అనేది. అయితే ఒక పాయింట్ అయితే సురేంద్ర గారు టీడీపీలో పనిచేసిన మాట వాస్తవమే. ఆయన కీలకంగా నేనేమంటానంటే సురేంద్ర గారు ఒక పాయింట్ రేవంత్ రెడ్డి గారు, నేను అక్కడ ఆంధ్రాలో చంద్రబాబు గారు ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను, ఆయన 18 గంటలు పనిచేస్తున్నాను, నేను 12 గంటలు పనిచేస్తా ఉన్నాను, నేను కూడా 18 గంటలు పనిచేయాలి, ఆంధ్రాతో పోటీ పడాలంటే మనం ఆ విధంగా వర్క్ చేసుకోవాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా దిశానిర్దేశం చేశాడు. దాంతో పాటు నా అభిప్రాయం ఏమంటే తెలంగాణలో ఉన్నటువంటి మా సోదరులు సోదరీమణులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మాకు అత్యంత సన్నిహితం. ఎందుకంటున్నా అంటే ఈ మాట, ఇక్కడ ఎన్డీఏలో ఉన్నా అక్కడ ఇండియాలో ఉన్నా ఇక్కడ అన్నదమ్ముల బంధం, ఎన్డీఏ ఇండియా కూటమి అనేది దాని తర్వాత, మొదట తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది అన్నదమ్ముల బంధం. ఈ అన్నదమ్ముల బంధాన్ని ఇంకా పటిష్టం చేసుకొని నేను ఇంకొక బీజేపీ కూడా గత రెండు ప్రభుత్వాలు కూడా సురేంద్ర గారు గత రెండు ప్రభుత్వాలు కూడా సేమ్ ఇదే ప్రాస్పెక్ట్ లో మాట్లాడాయి, ఖచ్చితంగా మేము అన్నదమ్ములు లాంటి వాళ్ళం సోదరులుగా ఉంటాం, అన్ని సార్ట్అవుట్ చేసుకుంటాం అని. కానీ నథింగ్ చేంజ్ అన్నట్టుగా ఉంది. లేదు సార్, ఇప్పుడు నేనేమంటానంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి ఉన్నటువంటి అజెండాలు వేరే. వాళ్ళకి ఈయన కేసులు మాఫీ కావాలి, ఇక్కడ ఆస్తులు డెవలప్మెంట్ కావాలా. ఆయనకేం కావాలా, 2 రాష్ట్రాల మధ్య సోదర భావాన్ని పెంపొందించకూడదు, రచ్చలు పెడతా ఉండాలి. ఆంధ్ర వాళ్ళ వెతుకుపోయారు అని చెప్పినారంటే తెలంగాణ వాళ్ళకి కోపం వస్తుంది. ఆ కోపం వచ్చి రగలేస్తా ఉన్నాడంటే ఆయన దాంట్లో ప్రభుత్వం నడుపుకోవాలనేది ఆయన ఆలోచన. తెలంగాణలో ఉన్నటువంటి సోదరులు కూడా తెలివైన వాళ్ళు కాబట్టి ఈయన చేసిన ఆటలన్నీ కూడా 10 సంవత్సరాలు చూసినారు, ఈయనకి చరమగీతం పాడేసినారు. ఈయన కూడా అదే, ఆంధ్రాలో కూడా ఈయన ఒక్క ఛాన్స్ అని చెప్పి ఈయన ఆస్తులు డెవలప్ చేసుకోవడం, కేసులు మాఫీ కోసం ప్రయత్నం చేసినాడు. ఇవన్నీ తెలుగు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలుసుకొని ఈయన సుండగుట్టు పంపించేశారు. మా ఉద్దేశం, మా ముందు ఉన్నటువంటి ఒకటే ఒకటి సార్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 కూడా అభివృద్ధి పథంలో ముందుకు పరుగులెత్తాలి. ఆంధ్రానే డెవలప్ కావాలి, తెలంగాణ డెవలప్ కాకూడదు అనుకుంటే మనం అజ్ఞానులు అవుతాం. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్నది కూడా నా అన్నలో నా తమ్ముళ్ళు, నా అక్కలు నా చెల్లెళ్ళు, ఇక్కడ ఉన్నది కూడా అన్నలో తమ్ముళ్ళు చెల్లెళ్ళే. కాబట్టి ఇద్దరు బాగుండాల. ఇద్దరు బాగుంటే రేపు దేశంలో తెలుగు రాష్ట్రాలు ఎక్కడ ఏ విషయంలో అయినా తెలుగు రాష్ట్రాలది అగ్రస్థానంలో ఉండాలి, తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉండాలనే ఆలోచన
ఇక్కడున్న ప్రభుత్వం అక్కడున్న ప్రభుత్వానికి ఉంది. రైట్ రైట్ బీజేపీ కూడా దీనికి ఏమీ వ్యతిరేకం అదే కాదు. బీజేపీ మోడీ గారు కూడా దీనికి వ్యతిరేకం కాదు. ప్రతినిధులు కూడా అడుగుదాం. బీజేపీ స్పోక్స్ పర్సన్ కూడా మనతో పాటు ఉన్నారు. ఒక సెకండ్ కన్క్లూడ్ చేస్తా. బీజేపీ కూడా వ్యతిరేకం కాదు. ఇప్పుడు పార్టీ నేను తెలుగుదేశం అయినా, మేడం గారు కాంగ్రెస్ అయినా, సార్ బీజేపీ అయినా, మేమందరూ కూడా తెలుగు వాళ్ళం. మనమందరూ కూడా పార్టీలు ఎప్పుడు మాట్లాడుకుంటాం? ఎన్నికలప్పుడు మాత్రమే పార్టీలు ఓట్లు ఇవి మాట్లాడుకుంటాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కూడా ప్రపంచంలో నెంబర్ 1 నెంబర్ 2 రాష్ట్రాలుగా అభివృద్ధి చెందాలి. దానికి మనం ఏమి చేయాలా? బీజేపీ అయినా, తెలుగుదేశం అయినా, కాంగ్రెస్ అయినా, ఇంకోటి అయినా ఏమి చేయాలనే ఉద్దేశంతోనే ముందుకు పోతాం తప్పించి ఇక్కడ ఓట్లు సీట్లు దాని తర్వాత ఎన్నికలప్పుడు మాత్రమే 2 నెలల ఎన్నికలప్పుడు మాత్రమే ఎన్నికల గురించి మాట్లాడతాం. దాని తర్వాత అభివృద్ధి గురించే మాట్లాడతాం. ఆ విధంగానే బీజేపీ, తెలుగుదేశం, కాంగ్రెస్ కలిసి ముందుకు పోయి విభజన హామీలన్నింటినీ కూడా ఈ 5 సంవత్సరాలు పరిష్కరించుకొని ఇక్కడ పోలవరం శరవేగంగా జరుపుకుంటాం. ఆ రాజధాని అద్భుతంగా డెవలప్ చేసుకుంటాం. 2 రాష్ట్రాలు కలిసి మెలిసి ముందుకు పోతాం. రైట్. నవీన్ యాదవ్ గారు, బీజేపీ నుంచి నవీన్ యాదవ్ గారు. నవీన్ యాదవ్ గారు, ఏదైతే కొంత పాజిటివ్ నోట్తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి అదే 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, అభివృద్ధి సంక్షేమంలో పోటీ పడాలి, అందుకోసం పోటీ పడి పనిచేస్తామని ఏదైతే ఒక పాజిటివ్ నోట్తో అన్నారో, దానికి ఆ లక్ష్యాలు నెరవేరేందుకు మీ వైపు నుంచి, మీ పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుందా? ఎందుకంటే మీరు ఆ పార్టీకి బద్ధ శత్రువులు కాబట్టి కాంగ్రెస్కి. బీఆర్కే యాజమాన్యానికి, బీఆర్కే ఛానల్లో నాతోటి సహోదరులకు, సోదరులకు, యాంకర్ గారికి, మీకు అందరికీ నమస్కారం. అంటే మేమేమంటున్నామంటే, మేము కేంద్ర ప్రభుత్వం మేమేమంటున్నామంటే కేంద్ర ప్రభుత్వము భారతదేశం బాగుండాలి, అందులో మనం ఉండాలి, ప్రపంచంలో భారతదేశము మనము అందరికంటే ముందు ఉండాలి అని మనం అనుకోవాలి. మేము కూడా ఒక సోదరు ఇంతకు ముందు అన్నట్టు 29 రాష్ట్రాలు భారతదేశంలో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. భారతదేశం ఇప్పుడు 3వసారి ప్రధాని గారి మా మోదీ గారిని ప్రజలు మెచ్చిర్రు కాబట్టి 3వసారి అవకాశం ఇచ్చిర్రు. ఈ భారతదేశంలో 3వసారి ప్రధానిగా వచ్చిన వ్యక్తి మోదీ గారు మాత్రమే. మీరు భారతదేశం స్వతంత్రం వచ్చినాక చూసిర్రు. అదే విధంగా అన్ని నవీన్ గారు, నేను చెప్పే పాయింట్ స్ట్రైట్ గా ఆన్సర్ చేయండి. నేను నాకు వచ్చిన ఒకటే, నవీన్ గారు ఒకటే పాయింట్ నాది. సరే, మీరు చెప్తున్నారు, మీరు గొప్ప చెప్తున్నారు, 3వసారి మరి ఎవరికి అవకాశం రాలేదు, మోదీ గొప్ప, అది ఇదని చెప్తున్నారు. కానీ మీరు చెప్పిన మాటలు ఈ గత 10 ఏళ్లలో 2 రాష్ట్రాల సమస్యల పరిష్కారం, ఎందుకంటే విభజనలో మీరు కూడా భాగం కాబట్టి ఖచ్చితంగా మీ పార్టీ కూడా, కానీ సార్ట్ అవుట్ అయిన పరిస్థితి లేవు కదా. సమస్యలు విభజన హామీలు రావటం, పూర్తి ఫుల్ఫిల్ కావటం కానీ, సమస్యలు పరిష్కారం అవటం కానీ ఇవన్నీ జరగలేదు కదా గత 10 ఏళ్లలో. ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ, అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రానికి సహకరించలేదు. మీరు గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మన భారతదేశంలో 3 రాష్ట్రాలను విభజించింది. మనకు చిన్న రాష్ట్రాలకు ఎన్డీఏ ప్రభుత్వము సహకరిస్తుంది. చిన్న రాష్ట్రాలకు మద్దతున్న ఎన్డీఏ గవర్నమెంట్. కానీ రైట్, టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుగా కనిపిస్తుంది. రైట్, నవీన్ యాదవ్ గారిని మళ్ళీ తీసుకుందాం. ఇందిరా శోభన్ గారు, వినిపిస్తుందా నా మాట? చెప్పండి. 3 రాష్ట్రాలు విభజన చేసినప్పుడు ఏ రాష్ట్రం కూడా ఇప్పటి వరకు ఇటువంటి సమస్యలు లేవనెత్తలేదు. కానీ ఈ యూపీఏ ప్రభుత్వము అప్పుడు మా సుష్మా స్వరాజ్ గారు నవీన్ యాదవ్ గారు మనకు తెలంగాణ, నవీన్ యాదవ్ గారు, మీ ఆడియో మాత్రమే వస్తుంది, వీడియో రావట్లేదు. ఒకసారి చెక్ చేసుకోండి, మీ సెల్ ఫోన్ చెక్ చేసుకోండి. ఆడియో మాత్రం వినిపిస్తుంది, వీడియో రావట్లేదు. సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టున్నాను, చూస్తానండి. రైట్. ఈ లోపల ఇంద్ర శోభన్ గారితో మాట్లాడదాం. ఇంద్ర శోభన్ గారు, రైట్, ఇప్పుడు క్లారిటీగా ఉంది, మాట్లాడొచ్చు. నవీన్ యాదవ్ గారు, భారతదేశంలో 3 రాష్ట్రాలను విభజించిరండి ఎన్డీఏ ప్రభుత్వం. వాజ్పేయి గారు ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు అక్కడ లేని సమస్యలు అక్కడ ఎప్పుడు కూడా మీరు జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఉత్తరాంచల్లో కానీ లేవనెత్తడం లేదు. కానీ యూపీఏ గవర్నమెంట్ మన 2 రాష్ట్రాలను విభజించినప్పుడు సరిగా
సరిగా విభజించడం లేదు కాబట్టి వాళ్ళు ఏమన్నారు, యూపీఏలో ఆంధ్రప్రదేశ్ ప్యాకేజ్ ఇస్తా అన్నారు, తెలంగాణకి ఇది మిగులు బడ్జెట్ ఇచ్చిర్రు, కానీ సరిగా పాటించకపోవడం వల్లే ఈ సమస్యలు లేవనెత్తుతున్నాయి. కానీ ఎన్డీఏ ప్రభుత్వానికి సోదరు ఇంతకు ముందు అన్నట్టు ఎన్డీఏ ప్రభుత్వానికి మిత్రధర్మం ఉంది, వాళ్ళు చెప్పనవసరం లేదు. ఏమన్నారు సోదరి, మాకు సీట్లు తగ్గినాయి అని అన్నారు, కానీ మూలిగి 100 దాటని కాంగ్రెస్ ప్రభుత్వము మా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మేము స్వతహాగా 240 పైచీలకు వచ్చినాయి, కానీ 100 కూడా దాటని కాంగ్రెస్ పదే పదే మా గురించి మాట్లాడాల్సినంత వాళ్ళకు లేదు, వాళ్ళకు అవసరం లేదు, వాళ్ళకు మాట్లాడించిన కెపాసిటీ కూడా లేదు. వాళ్ళు నవీన్ గారు ఇక్కడ సమస్య అంతా ఎక్కడ వస్తుందంటే, నవీన్ గారు ఒక పాయింట్, ఇక్కడ సమస్య అంతా ఎక్కడ వస్తుందంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా సరే రాష్ట్రాన్ని అయితే ఈజీగానే విభజిస్తుంది, కానీ విభజన ద్వారా వచ్చిన నష్టాన్ని కానీ ఆ ఇష్యూస్ని కానీ వాటిని సార్ట్అవుట్ చేయడంలో చాలా అంత పాజిటివ్గా లేదనేది పాయింట్. ఎందుకంటే అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు మీరు పాత్రికేయులు చూసిర్రు, మన ఛానల్ ద్వారా ప్రజలు కూడా చూసిర్రు, కేంద్రానికి సహకరించలేదు, అది తెలిసిందే. కేంద్రానికి సహకరించినప్పుడు కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలను ఈ విభజనలో ఏదైతే ఉన్నాయో అదే విధంగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలను అన్నిటినీ ఒకే విధంగా అభివృద్ధి చేయడానికి ఈ మోదీ గారి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము మోదీ గారి ప్రభుత్వము సుముఖంగా ఉంది. కానీ దాన్ని వేరే విధంగా చూడాల్సిన అవసరం లేదు. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందినప్పుడే ప్రపంచంలో కూడా భారతదేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మోదీ గారు అభివృద్ధి చేయడానికి సుముఖంగా ఉన్నారు. కానీ దాన్ని వక్రీకరించి పదే మోదీ గారిని విమర్శించే అర్హత ఎవరికి లేదు, ఈ కేంద్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ. ఆయనకు ఎక్కడికి సరిపోయిన వ్యక్తులు కూడా మోదీ గారి గురించి విమర్శించే పరిస్థితి లేదు. రైట్. ఇంద్రశోభన్ గారు, ఎలక్షన్ వరకే రాజకీయం, ఎలక్షన్ తర్వాత ప్రభుత్వాలు పరస్పరం, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి సహకరిస్తే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించి ఖచ్చితంగా రాష్ట్రాల అభివృద్ధికి పాటుపడుతుందని మీకు తెలియజేస్తున్నాం మీ ద్వారా. రైట్. ఇంద్రశోభన్ గారు, మీ బీజేపీ స్పోక్స్ పర్సన్ మాట కూడా మీరు విన్నారు. అఫ్కోర్స్ వాళ్ళ వైఖరి ఏ విధంగా ఉంటుందో కూడా మీకు ఒక ఐడియా ఉంది, పర్టికులర్ ఐడియా ఉంది. సో ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా సార్ట్ అవుట్ అవ్వాలి, రెండు రాష్ట్రాలు బాగుండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు, నో డౌట్. కానీ ఇంప్లిమెంటేషన్లో యాక్చువల్ పొజిషన్లో అలా జరిగే పరిస్థితి ఉందా లేదా అనేది కూడా మనం అంచనా వేయాల్సిన అవసరం ఉంది. అవునా? ఒకటి గుర్తు చేస్తాడు సోదరులు ఇందాక మాట్లాడితే ఏమన్నారు, కాంగ్రెస్ కి 100 కూడా రాలేదు అని చెప్పి మాట్లాడారు. 103 మా సంఖ్య. ఇప్పుడు మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలన్నా, మేము పోటీ చేసిందే తక్కువ, మీరు పోటీ చేసింది ఎన్ని, మీకు మాకు తేడా ఏంటి చెప్పండి. మీరు 16 పార్టీలతో కలిపి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఎలక్షన్ నవీన్ గారు మాట్లాడనివ్వాలి. నవీన్ గారు ప్లీజ్ లెట్ us speak. మీరు నోట్ చేసుకోండి. నవీన్ గారు మాట్లాడండి, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను, మాట్లాడండి. ఇంద్రశోభన్ గారిని మాట్లాడనివ్వండి. మొన్న ఎలక్షన్స్ వెళ్ళింది 2 కూటమిలు, ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమిగా ఎలక్షన్లకు వెళ్ళారు. మీరు 16 పార్టీల పొత్తులో ఉన్నారు. అరే వినన్నా, మాట్లాడనివ్వాలి. నవీన్ గారు మాట్లాడనివ్వాలి ప్లీజ్, అందరూ మాట్లాడాలి ప్లీజ్. తర్వాత మీ పాయింట్ ట్రై చేయండి. ఇప్పుడు బేసిక్ గా భారతదేశంలో మీరు గాంధీ అనే ఫ్యామిలీని వాడుకుంటాడు, మీరు ఇంకో వాళ్ళు వాడుకుంటారు, ఎవరిదో వాడుకోవాలి. మీకు ఇంతకు మించి ఏం తెలియదు, మీకు ఇంతకు మించి ఏం తెలియదు అంటున్నా, ఇంతకు మించి ఏం తెలియదు. మీకు మాట్లాడితే కులం మాట్లాడాలి, మతం మాట్లాడాలి, గాంధీ కుటుంబం మాట్లాడాలి, ఇంతకు మించి మీకు అభివృద్ధి తెలియదు. మీ యొక్క నిర్వాహకంతో అనా చర్చ అసలు చర్చ నేను చెప్పాలంటే మీకు అన్ని చెప్పగలుగుతా, ప్రతి దానికి నేను చెప్పగలుగుతా. మీరు వెయిట్ చేయండి. మీరు ఇలా మాట్లాడితే నవీన్ గారు మాట్లాడనివ్వాలి. నవీన్ గారు ప్లీజ్, నవీన్ యాదవ్ గారు మాట్లాడనివ్వాలి. ఇంద్రశోభన్ గారిని మాట్లాడేవాళ్ళు, ఆ పాయింట్ రైజ్ చేయండి. తర్వాత ఆమె పాయింట్స్ లో మీకు అబ్జెక్షన్ ఉంటే తర్వాత మీరు మాట్లాడండి. ప్లీజ్ లెట్ హర్ స్పీక్ ఫస్ట్. ఇంద్రశోభన్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిమిషము, మీరు కాదు అనుకోని ఇవాళ ఆయన మీరిచ్చిన మీరు ఒక్క మాట వినండి. నా వర్షన్ ఇంకో రకంగా ఉంటది.
నేను చాలా సామరస్యంగా సమాధానం చెప్తున్నా. మీరు వినండి, మీరు వినండి. నవీన్ గారు, మీరు వినండి. నవీన్ గారు రన్నింగ్ కామెంటరీ వద్దు, ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. చేద్దాం. నవీన్ గారు మీరు ఇంకో రకంగా డిపెండ్ చేద్దామంటే ప్లీజ్ చేద్దాం. ప్లీజ్ మీరు మాట్లాడివ్వండి. ఇందిరా శోభన్ గారు మాట్లాడివ్వండి. కొబ్బరి తోటలో జామ చెట్లు నిమ్మ చెట్లు అన్ని పట్టుకుంటాం, కానీ కొబ్బరి తోట అంటాము. ఇది భరతుడు పాలించిన భారతదేశం కాబట్టి ఇది అది హిందూ తప్ప దేశం ఏం అని- తెలియదు. భరతుడు, రాముడు, సీత, అక్క, ఇది తప్ప మీరు ఏం ఒక చెప్పకండి మాట మీరు. వినండి. ఈ ప్రజలకు ఏం కావాలి చెప్పకండి. ఈ ప్రజలకి తిండి కావాలన్నా, విద్య కావాలన్నా, వైద్యం కావాలన్నా, ఈ సోయి మనకి ఏముండదు. మన సోయి ఎంతసేపు రాముడు చెప్తే ఏమైంది? రాముడి దగ్గర నేను ఓట్లు పెట్టను. ఏం మాట్లాడతావు? నవీన్ గారు ప్లీజ్, నవీన్ గారు 1 by 1 మాట్లాడాలి. మీరు రన్నింగ్ కామెంటరీ ఆపేయాలి. ముందు మాట్లాడివ్వండి, ఆమె తర్వాత పాయింట్స్ మీరు రైట్ చేయండి. మీరు చంద్రబాబు నాయుడు ఏపీలో గురించి మాట్లాడకండి. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు గతంలో మీతో కలిసి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం చేసిండ్రు మీరు? వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారు? పిడికెడు మట్టి ఇచ్చారు, ముంతడు నీళ్లు ఇచ్చారు. ఇది మాత్రమే మీరు చేశారు. మీరు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తప్పని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కోసం మీతో కలిసి వచ్చాడు. వచ్చినప్పుడైనా ఇప్పుడు నిలబెట్టుకుంటారా, నిలబెట్టుకోవాలా మీ పైన ఆధారపడింది, మీ విఘ్నత పట్ల. మీరు ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారు కాదు అని అనుకుంటే మీ ప్రభుత్వం నిట్టనిలువ కూల్చుంది. అది గుర్తుపెట్టుకోండి. గుర్తుకోండి. ఇవాళ మీరేంటి ఎడ్జ్ లో ఉన్నది మీ గవర్నమెంట్, ముక్కులా ఉన్నది మీ గవర్నమెంట్. మొన్నటిదాకా మాట్లాడారు కదా, గవర్నమెంట్ ఎడ్జ్ లో ఉన్నది, ఎడ్జ్ లో ఉన్నది నీ గవర్నమెంట్. నీకు 100% ఫిగర్ లేదు, మీరు అది మర్చిపోవద్దు. బాబు గారిని తక్కువ అంచనా వేయద్దు, బాబు గారిని తక్కువ అంచనా వేయద్దు అని తెలియజేస్తున్నాను. నేను లాస్ట్ టర్మ్ యూ టర్న్ తీసుకొని బయటకు వచ్చి ఇండియా నవీన్ గారు, నవీన్ యాదవ్ గారు, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు ద కోర్ట్ ప్లీజ్. నవీన్ యాదవ్ గారు ఒకేసారి మాట్లాడదు, ఇద్దరు ఒకేసారి మాట్లాడద్దు, 1 by 1 మాట్లాడాలి. నవీన్ యాదవ్ గారు డిబేట్ ప్రాపర్ గా ఉండదు, ఆ విధంగా ఒకేసారి మాట్లాడడం వల్ల మీరు చెప్పేది అర్థం కాదు, ఎవరికి వినిపించి జనాల్లోకి వెళ్ళదు మీరు చెప్పే కంటెంట్. ప్లీజ్ 1 by 1. నవీన్ యాదవ్ గారు మీరు సహకరించాలి. నవీన్ యాదవ్ గారు మీరు సహకరించాలి ప్లీజ్. మీరు రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారు. ఇందిరా శోభన్ గారిని మాట్లాడివ్వండి, ఆ తర్వాత మీరు పాయింట్, మీకు అవకాశం ఇస్తాను, టైం ఉంది కదా. ఇందిరా శోభన్ గారు ప్లీజ్. సురేంద్ర నాయుడు గారు చెప్పండి. సురేంద్ర నాయుడు గారు అయిపోయిందా? ఇప్పుడు నేనేమంటానంటే పెద్దలిద్దరికి కూడా మనం మాట్లాడే డిబేట్ అర్థవంతంగా డిబేట్ జరగాలి. వాళ్ళ పార్టీ వాళ్ళు వినిపించచ్చు, తప్పు లేదు. కానీ ఎదుటి పార్టీ వాళ్ళు యథార్థం మాట్లాడినప్పుడు మనం స్వాగతించేటువంటి సంస్కారం కూడా మనకు ఉండాలి. కాబట్టి మనం చేసే డిబేట్ ప్రజల్లోకి వెళ్ళాలా, ప్రజలు మన డిబేట్ ను చూసి హర్షించాలి. కాబట్టి నేనేమంటానంటే ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఉన్నటువంటి రెండు ప్రభుత్వాల పెద్దలు కూడా సామరస్య ద్వారంలో వెళ్ళేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు. రెండు ప్రభుత్వాలు కూడా అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా డెవలప్మెంట్ కావాలి, డెవలప్మెంట్ చేయాలా అనే తపన కలిగినటువంటి నాయకత్వం. అలాంటి నాయకత్వం ఉన్నప్పుడు ఎవ్వరికి కూడా బేసజాలు ఉండవు, ఒకరికి ఒకరు ఇచ్చి పుచ్చుకునే విధంగా. సురేంద్ర గారు రెండు ప్రభుత్వాలు సోదరభావంతో ఉన్నాయి, సహకరించుకునే ఉద్దేశంలో ఉన్నాయి, కాదంటలేదు. కానీ ఎవరైతే వాళ్ళిద్దరికి మధ్య బ్రిడ్జిగా ఉన్నారో సెంట్రల్ గవర్నమెంట్, వాళ్ళు సహకారం లేనిది వీళ్ళు అనుకున్న లక్ష్యాలు నెరవేరవు కదా అనేది చాలా మంది పాయింట్. అదే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయక తప్పదు. ఎందుకంటే ఇందాక మా సోదరు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే సమస్య ఉందో, తెలంగాణలో ఏదైతే సమస్య ఉందో, ఈ సమస్యలు తీర్చేదానికి బీజేపీ ప్రభుత్వం కూడా ముందుకు రావాలి, ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే తెలంగాణలో కూడా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తా ఉండేది బీజేపీ. రేపు అధికారంలోకి రావాలా తెలంగాణలో అని తపన పడుతున్నది కూడా బీజేపీని. కేసీఆర్ పని అయిపోయింది, ఇంకా అక్కడ బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటది. కాంగ్రెస్ కు బీజేపీ మధ్య పోటీ ఉన్నప్పుడు రేపు మళ్ళా మనం బీజేపీ అనే పార్టీ అధికారంలోకి తెలంగాణలో రావాలి అంటే ఆ సమస్యల్ని సామరస్యంగా పరిష్కారం చేయాలి, తప్పదు.
లేదంటే బ్యాడ్ సిమ్టమ్స్ వెళ్తాయి ప్రజల్లోకి. తెలంగాణలో బీజేపీ సరిగా చేయలేదు అనే సిమ్టమ్స్ వెళ్తాది. కాబట్టి కోరి ఆ భావాలను తెచ్చుకుంటాది బీజేపీ అని నేనైతే అనుకోను. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు రూలింగ్ లో ఉంది. బీజేపీ కూడా ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వంలో భాగస్వామ్యం అయి ఉంది. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా చట్టపరంగా రావాల్సినటువంటి అన్ని కూడా తీసుకొచ్చేదానికి బీజేపీలో ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ పురంధరేశ్వరి గారు కానీ ఖచ్చితంగా పోరాటం చేస్తారు, అడుగుతారు, వాళ్ళ అధిష్టానం మీద ఒత్తిడి చేస్తారు. దాంతో పాటు తెలుగుదేశం ఈ రోజు ఎన్డీఏలో ప్రధాన పాత్ర పోషిస్తా ఉంది. ముందులాగా తెలుగుదేశం నామకే వాస్తే లేదు. ఇప్పుడు ప్రధాన పాత్ర తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో పోషిస్తా ఉంది. కాబట్టి మాకున్నటువంటి అజెండా ఏంది? ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి, దాంతో పాటు తెలంగాణ బాగుండాలి, రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనేది మాకున్నటువంటి అజెండా. ఈ అజెండాను మోడీ గారికి కూడా మేము తెలియజేయడం జరిగింది. మోడీ గారు కూడా సామరస్యంగా ఈ భావాలన్నింటినీ కూడా వినడం, పరిష్కరిస్తాను అని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. దాంతో పాటు బీజేపీలో అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా తప్పదు. యాక్చువల్గా సురేంద్ర గారు ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ప్రభుత్వం అయినా కూడా 2014-19 మధ్య కూడా అదే సామరస్యపూర్వక వాతావరణంలోనే గవర్నమెంట్ ఫామ్ అయింది. కానీ ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఏ మాత్రం కూడా సార్ట్ అవుట్ అవ్వలేదు. ఏదో 1-2 మినహాయించి ఏమి కూడా ఫుల్ఫిల్ అయిన పరిస్థితి లేదు. సో అది ఆ పాయింట్ గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు నేను అనేది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పరిస్థితి వేరే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పరిస్థితి వేరే. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. మోడీ గారిలో కూడా అప్పటికి ఇప్పటికి మార్పు ఉంది. ఎందుకంటే అప్పుడు తెలంగాణలో ఎన్ని సీట్లు ఉన్నాయి బీజేపీకి, ఈ రోజు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఈ రోజు తెలంగాణలో బీజేపీ బలపడాలా అని కోరుకుంటా ఉందా లేదా అనేది కూడా మనం ఒకసారి బేరీ చేసుకోవాలా. దాంతో పాటు ఆ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం పరిస్థితి, ఆ ప్రభుత్వ అధినేత పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ అధినేత పరిస్థితి, వారి భావాలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మనం చూడాలా. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం భావాలు అక్కడున్నా ఇక్కడున్న రెండు ప్రభుత్వాల భావాలు కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఒకరు కొంచెం తగ్గి ఒకరు ఎక్కినో లేదు, ఇద్దరు కూడా కూలంకుషంగా మాట్లాడుకొని ఇద్దరికి కూడా మనోభావాలు ఎవరికి కూడా నేను పెద్ద, నేను గొప్ప, నేను ఇది అనుకునే భావాలు లేదు. కాబట్టి ఇద్దరు కలిసి పనిచేసుకునే వ్యక్తులు. దాంతో పాటు ఇద్దరు కూడా ప్రధానంగా రెండు రాష్ట్రాలు బాగుండాలని కోరుకునే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఇద్దరికి ఉంది. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఈడ ఆంధ్రప్రదేశ్ లో ఆయనకు అవసరం లేకపోయినా ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేక శ్రద్ధ ఉంది ఆయన కూడా. మాకు కూడా తెలంగాణలో ప్రజలు బాగుండాలా, మా అన్నతమ్ముల్లాగా బాగుండాలి, రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలా, అక్కడున్న ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు స్నేహభావంతోనే అన్నదమ్ముల్లాగా ఉండాలనే భావం మాకు ఉంది. కాబట్టి ఇచ్చి పుచ్చుకునే పరిస్థితుల్లో ముందుకు పోతాం. భేషజాలు ఉండవు. ఇందులో కూర్చొని మాట్లాడుకొని పూర్తిగా 5 సంవత్సరాలలో సెటిల్ అయిపోతాయి అనేది నా నమ్మకం. రైట్. ఇందిరా శోభన్ గారు, ఇందాక మీ పాయింట్ ఏదో చెప్తూ ఆగిపోయారు. ఇందిరా శోభన్ గారు చెప్పండి. ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య ఒక అనుభవంతో కూడినటువంటి అభివృద్ధి వైపుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఇవాళ అనివార్యంగా ఏర్పడింది. రెండు రాష్ట్రాలు కూడా పునర్నిర్మాణంలో ఉన్నటువంటి రాష్ట్రాలుగా ఇవాళ మనం చూడాలి. అయితే ఇక్కడ ఎన్డీఏ ఆటంకిగా ఉంటే అది ఎన్డీఏకి నష్టం, ఎన్డీఏ అంటే బీజేపీకి నష్టం. టీడీపీ తన ప్రయోజనాలు తెలుగు ప్రజలకే కాబట్టి తప్పకుండా బాబు గారు దాని వైపుకే మొగ్గు చూపుతారు. సో రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ బలపడాలన్నా, ఇంకా 2 సీట్లు పెరగాలన్నా కూడా వాళ్ళు కూడా సహకరించాల్సినటువంటి పరిస్థితి. సహకరించకుండా ఇవాళ తెలంగాణకు వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంపీగా ఓటు వేసి కేంద్ర మంత్రి చేస్తే కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బొగ్గుగన్లు వేలం చేయాలి అని అడిగినట్లయితే చేసినట్లయితే రేపు మాపు వాళ్ళకి అసలు ఏరియాలో వాళ్ళ ఆనవాళ్ళు కూడా ఉండవన్నది వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి సర్దుకున్న ప్రయత్నం ఇందిరా గారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అటువంటి ప్రయత్నం ఏం జరగట్లేదని ఇందాక కూడా కిషన్ రెడ్డి గారు స్పష్టత ఇచ్చారు. సింగరేణి విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనేది.
తప్పుడు ప్రచారం కాదండి. ఇప్పుడు మీరు ఈ రాష్ట్రానికి వచ్చి మేము వేలం వేస్తున్నామని చెప్పినారు. మీరు వేలం ఏ వేయాలా? ఈ రాష్ట్రంలో నా వాటా సింగరేణిలో 51, మీ వాటా 49. మరి నా పర్మిషన్ లేకుండా మేము వేలం వేయమని మీరు చెప్పినారు కదా, మరి మీరు ఎట్లా వేలం వేసినారు? మా బొగ్గు గని అందులో ఎట్లా యాడ్ చేసినారు మీరు? ఇది వేసినట్టే అయినట్ట చెప్పండి మీరు. అంటే ఈ రాష్ట్ర బిడ్డ అయ్యుండి నీకు ఓట్లేసి గెలిపించి మంత్రి చేస్తే, ఈ రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం చేస్తే నువ్వు ఎట్లా మంత్రి అవుతావు? నువ్వు ఎట్లా ఈ తెలంగాణ బిడ్డ అవుతావు? ఇది కదా మేము మాట్లాడుతుంది ఇవాళ. కాబట్టి నిన్న బట్టి గారు మీరన్న పాయింట్ నిజమైతే నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఆయనకి తప్పదేమో, ఇబ్బందికర పరిస్థితి తప్పదేమో. మీరు అన్నది నిజమే అయితే నెక్స్ట్ ఎలక్షన్ లో ఖచ్చితంగా అది రియాక్షన్ ఉంటుందేమో. 100% కదండి. ఇప్పుడు అవసరమైతే ఈ రాష్ట్ర బిడ్డగా మీరు ఇంకేం చేయాలో మంత్రి అవకాశం వచ్చినందుకు మీరు ఇక్కడ ఈ రాష్ట్రానికి ఈ తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం మీరు ఆలోచించాలి. అలా వదిలేసి యాక్ట్ లో చట్టంలో ఉంది కాబట్టి ఈ చట్టంలో మేము వేలం వేయాలనుకుంటున్నాము, 300 ఇప్పటికి ఆల్రెడీ వేస్తున్నాము, మిగతా 5-6 రాష్ట్రాలకి కలిపి ఇది కూడా వేలం వేస్తున్నామని మీరు నోటీస్ ఇస్తే అది ఎంతవరకు సబబు అవుతుంది? అది కదా మాట్లాడాల్సింది వాళ్ళ, అది కదా గుర్తించాల్సింది. కాబట్టి మాకన్నా ముందే 2 అడుగులు మీరు ఆలోచించాలా. రాష్ట్ర ప్రభుత్వం చెప్పకన్నా ముందే కేంద్రంలో అధికారంలో ఉండి కీరోల్లో పనిచేస్తున్నటువంటి మీరు ఇవాళ మన స్వప్రయోజనాల కోసం ఆలోచించాలి. అది వదిలేసి మీరే ముందుగా పెట్టేసి ఇవాళ ఈ రకమైనటువంటి ధోరణికి మాట్లాడేటువంటి అవకాశం మీరు కల్పిస్తున్నప్పుడు అది మీరే నష్టపోతారు. రేపు కనీసం అడుగు పెట్టే పరిస్థితి కూడా ఉండదు మీకు. అది ఆలోచించుకోవాలి. రెండో విషయం ఏంటి అని అంటే, ఎన్డీఏలో మళ్ళీ తెలియజేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు కీరోలు, నితీష్ కుమార్ గారు కీరోలు, వీళ్ళు కాదు అని ఒక్క మాట పక్కకు జరిగితే ప్రభుత్వం ఉండదు. చంద్రబాబు నాయుడు గారితో గతంలో చంద్రబాబు నాయుడు గారితో నరేంద్ర మోదీ గారు పని చేసినాడు. మీరేం చెప్పినారు? ఆ రోజు వెంకయ్య నాయుడు గారు ఉన్నప్పుడు ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలని బైఫర్గేషన్ యాక్ట్ లో మీరు పెట్టించి కూడా మీరు ప్రత్యేక హోదా ఇవ్వకుండా, పోలవరానికి జాతీయ హోదా ఇవ్వకుండా మీరు మోసం చేసి పిడికెడు మట్టి ముంతెడు నీళ్లు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకుని బయటికి వచ్చి ఎన్డీఏ కూటమితో కలిసి 2018లో మాతో కలిసి ఎన్నికలకు వెళ్ళాం. కాబట్టి రేపు ఈ పరిస్థితి రాకూడదు అని అంటే వాళ్ళు కూడా బాబు గారికి సహకరించాల్సినటువంటి పరిస్థితి అనివార్యం. కాబట్టి అది వాళ్ళకు కూడా తెలుసు ఆ లైన్. కాబట్టి రాజకీయాల కోసము మనం రాజకీయాలు మాట్లాడేటప్పుడు మాట్లాడదాం, కానీ రాష్ట్రాల అభివృద్ధికి అవకాశం వచ్చినప్పుడు వాటిని అందరము కలిసి అందిపుచ్చుకొని ఒకరికొరం సహకరించుకొని వాటిని డివైడ్ చేసుకొని అందరము బాగుంటే మన తెలుగు రాష్ట్రాలు ఈ దేశంలో చాలా పెద్ద భూమిక పోషిస్తాయని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఎందుకంటే వనరులు ఎక్కువ, మన దగ్గర సహజ వనరులు ఎక్కువ, మానవ వనరులు ఎక్కువ, టాలెంట్ ఎక్కువ, అన్ని దాంట్లో ఏ రంగాల్లో కూడా మనం తీసిపోలేదు. కాబట్టి మొన్నటి వరకు మనం సౌత్ అంటే చిన్న చూపు ఉండేది. ఇవాళ సౌత్ వాళ్ళే హీరోలు అయినారు దేశ రాజకీయాలలో. కాబట్టి మనం ఈ సందర్భాల్లో ఈ సమయాల్లో మనం కట్టుగా ఉండాలి, కలిసికట్టుగా పని చేసి తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోవాలని మాత్రం చెప్పదలుచుకున్నాం. రేవంత్ అన్న ఇవాళ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా అదే. వాళ్ళు 12 గంటలు కాదు 18 గంటలు, అవసరమైతే 20 గంటలు పనిచేయాలి. సహచరులకు అధికారులకు కూడా తెలియజేస్తున్నా, మనం పోటీ పడదామని చెప్పారు. రైట్. నవీన్ యాదవ్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రానికి సింగరేణిలో రాష్ట్రానికి దక్కాల్సిన వాటాను కూడా పక్కన పెట్టేసి మీరు ఎలా చేస్తున్నారు? ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం హెల్ప్ చేస్తారు అనేది పాయింట్ కాంగ్రెస్ వాదన. సార్ సోదరు అన్నట్టు రాజకీయాలు ఎలక్షన్ వరకే రాజకీయాలు సార్. మా మంత్రి గారు, మన కేబినెట్ మంత్రి గారు, మా రాష్ట్ర అధ్యక్షులు గారు కిషన్ రెడ్డి గారు రాజకీయాలను పక్క పెట్టి వడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గరికి తీసుకెళ్లి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గింజను కూడా కొనాలనే తీసుకెళ్లిన ఘనత మాదే. ఇప్పుడు కూడా పోయిన ప్రభుత్వంలో గత ప్రభుత్వాలు 2 పరస్పరం వాళ్ళు ఒకరికొకరం సహకరించకుండా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసము, వాళ్ళ కుటుంబాల ప్రయోజనాల కోసం చేసింది తప్ప కేంద్ర ప్రభుత్వానికి సహకరించి వాళ్ళ సమస్యలను, రాష్ట్ర ప్రభుత్వ సమస్యలను తీసుకెళ్లలేదు కాబట్టి కుంటుపడింది. ఇప్పుడు సోదరు అన్నట్టు మన ప్రభుత్వాలు ఒకరికొకరు సహకరించుకుంటే స్వాగతిస్తాం. వీళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్రం దృష్టికి తీసుకెళ్ళినట్టయితే మన ప్రధాని మోదీ గారు సుముఖంగా ఉన్నారు. మనము అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలన్నట్టు మన భారతదేశం 29 రాష్ట్రాలు బాగుంటేనే మనం అందరం బాగున్నట్టు భారతదేశాన్ని మోదీ గారు ప్రపంచంలో ముందడికి తీసుకెళ్లడానికే సుముఖంగా ఉన్నారు. ఏ రాష్ట్రాన్ని చిన్న చూపు చూడడం లేదు. 29 రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందినట్టు. కానీ
సోదరి అన్నట్టు ప్రతిసారి సోదరి ఏమంటే మా భాగస్వామ్యంలో మా ఇండియా భాగస్వామ్యంలో బాబు గారి గురించే మాట్లాడుతున్నారు. బాబు గారు మా ఇండియాలో భాగస్వామి. మాది మిత్రధర్మం ఎట్లా ఉండాలనేది మాకు తెలుసు. వాళ్ళు చెప్పనక్కర్లేదు. ఎన్డీఏ మిత్రధర్మం ఎట్లా పాటించాలి బాబు గారికి మోదీ గారికి తెలుసు. ఎందుకంటే మోదీ గారు అక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మన బాబు గారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు అప్పటి నుంచే వాళ్ళకి పరిచయం ఉంది. ఇద్దరు మేధావులే. కానీ వీళ్ళు పదే దానిలో గ్యాప్ తీసుకురావడానికి, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు మతపరమైన రిజర్వేషన్ల వద్దు అని అమిత్ షా గారు మాట్లాడితే దాన్ని మార్పింగ్ చేసి పదే మార్పింగ్ చేసి దాన్ని ఎస్సీ రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లు అని మార్పింగ్ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పదే నితీష్ కుమార్ గారి గురించి బాబు గారి గురించి మాట్లాడాల్సిన వీళ్లకు లేదు, వీళ్ళకి అర్హత లేదు. ఎందుకంటున్నానంటే వీళ్ళు గెలిచింది పట్టు మరి 100 సీట్లు గెలవని వాళ్ళు ఊరికే పదే మా ఎన్డీఏ గురించి మాట్లాడడం అర్హత లేదు. కానీ మీరు అవునన్నా కాదన్న నవీన్ గారు, అవునన్నా కాదన్నా ఖచ్చితంగా ఎన్డీఏ రూలింగ్ లో ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేయడంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుది కీలక పాత్ర, నో డౌట్. అందులో ఆయన తప్పుకుంటే నిజంగానే ఇంద్రశోభన్ గారు అన్నట్టు పడిపోయే అవకాశం ఉంది. మేము సార్ మన భారతదేశం బాగుండాలి, అందులో మన రాష్ట్రాలు బాగుండాలంటే సహకరించాలి, ఖచ్చితంగా సహకరించాలి. బాగుండాలి అంటే అక్క మరి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి మనకు సమస్యలను తీసుకెళ్లాలి. రాష్ట్రాలను విభజించినప్పుడు ఇప్పటి వరకు రాష్ట్రాల్లో సమస్యలు రావడం లేదు, ఆ సమస్యలు పదే రావడం లేదు. కానీ ఒక్క యూపీఏ ప్రభుత్వం మాత్రం ఒక్క తెలంగాణను ఆంధ్రప్రదేశ్ విభజించి తెలంగాణ ఇస్తే ఇన్ని సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఎందుకు? యూపీఏ ప్రభుత్వం సరిగా విభజించడం లేదు కాబట్టి, అప్పుడు వాళ్ళు విభజించినప్పుడు ఏమైతే ఇస్తానారో అది ఇవ్వలేదు కాబట్టి ఈ సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ కేరళలోనేమో కమ్యూనిస్టులకు వ్యతిరేకమని పోటీ చేస్తుంది, ఇంకో రాష్ట్రంలోనేమో మిత్రధర్మం. రైట్ సమయం మించిపోతుంది, కంక్లూడ్ చేయాలి ఇంద్రశోభన్ గారు, సమయం మించిపోతుంది. ఇప్పుడు ఒక మాట, సోదరులు పదే మిత్రధర్మం అంటున్నారు. నిజంగానే వాళ్ళు మిత్రధర్మాన్ని పాటించినట్లయితే లాస్ట్ టైమే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా వచ్చేది, పోలవరానికి జాతీయ హోదా వచ్చేది. వాళ్ళతో పొత్తు ఎవరెవరైతే ఏ రాష్ట్రాల్లో పెట్టుకున్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల పరిస్థితి ఏమైంది, మహారాష్ట్ర ఏం చేశారు, ప్లీజ్ 1 by 1 మాట్లాడే సమయం మించిపోతుంది, కంక్లూడ్ చేస్తున్నాను. సో ప్రతి దగ్గరలో వాళ్ళ అవసరం కోసం పొత్తుంటది. ఆ తర్వాత ఎలక్షన్లు వచ్చేసరికి వీళ్ళు ముందులో ఉంటారు, పొత్తు పెట్టుకున్న వాళ్ళని వెనక్కి. రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. సమయం మించిపోతుంది, కంక్లూడ్ చేస్తున్నాను. సారీ ఆల్ ఆఫ్ యూ, సమయం మించిపోతుంది, కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ యాదవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రశోభన్ గారు, అదేవిధంగా టీడీపీ నుంచి సురేంద్ర నాయుడు గారికి కూడా ధన్యవాదాలు ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. రైట్, ఇది వాటి ది గ్రేట్ డిబేట్. అఫ్ కోర్స్ ఖచ్చితంగా ఉమ్మడిగా ఉన్నటువంటి రాష్ట్రం విడిపోయింది కాబట్టి 2 రాష్ట్రాలు విడివిడిగా అయిపోయాయి కాబట్టి, సో అక్కడ ఉన్నటువంటి పాలకులు ఒకరికొకరు తెలిసిన వ్యక్తులు, సన్నిహితి ఉన్న వ్యక్తులు కాబట్టి ఆబ్వియస్గా పరస్పర సహకారంతో ముందుకెళ్ళాలి, అది అచీవ్ అవ్వాలి. కానీ దానికి ఎవరైతే బ్రిడ్జిగా ఉన్నారో ఆ వ్యక్తి కూడా ఆ పర్టికులర్గా ఆ పార్టీ కూడా కనుక కలిసినట్లయితే, ఐ మీన్ సమస్యల పరిష్కారానికి విభజన హామీలు కావచ్చు, లేదంటే సమస్యల పరిష్కారం కావచ్చు, వారి సహకారం కూడా పూర్తిగా ఉండుంటే, గతంలో మాదిరి కాకుండా పూర్తిగా ఉండుంటే ఖచ్చితంగా సార్ట్ అవుట్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. రైట్, ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగు సత్తా.